హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీత్ వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు. బిఫోర్ వీడియోలో ఆస్తిపరుడైన ప్రకాష్ని పెళ్లి చేసుకోమని సుశీలని అడుగుతాడు. సుశీల నిన్ను పెళ్లి చేసుకోను అని తిరస్కరిస్తుంది. దానికి ప్రకాష్, పైకి అలా మాట్లాడుతున్నావు కానీ నన్ను పొందటం ఒక వరములాగా భావిస్తున్నావు కదూ అంటాడు. అప్పుడు సుశీల, నిన్న రోడ్డును పోయే ముష్టివాడినన్నా పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతుంది. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. కర్కశంగా, అలాగా ఎలా చేసుకోవో నేను చూస్తా అన్నాడు దర్పంగా. బాగా చూడు, దారి వదులు, లేకపోతే ఈ విషయం చాలా దూరం వెడుతుంది అని విసురుగా తోసుకొని పైకి వెళ్ళాను. ఆ మరినాడు ఒక 10 పేజీల లేఖ రాశాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, పిచ్చివాడినైపోతాను అనని 10 పేజీలు ఉత్తరం రాశాడు. ఒక్క క్షణం నిజమా అనుకున్నాను, కానీ అతని సంగతి 2 ఏళ్లుగా చూస్తూ అంత సులువుగా అతన్ని నమ్మలేకపోయాను. బెదిరించి నన్ను లొంగదీసుకోలేక ఈ దారిన నన్ను ఒప్పించి పెళ్లి చేసుకొని నా మీద కసి తీర్చుకోవడానికి వేసిన ఎత్తు అనిపించింది. ఉత్తరం చింపేశాను. కాలేజీలో అభ్యర్థనగా జాలిగా చూశాడు. మళ్ళీ శ్యామ్తో కబురు పంపాడు. నా జవాబు మారదని ఖచ్చితంగా చెప్పాను. అంతే. ఆ మర్నాటి నుంచి నా పాటలు భగవంతుని కెరక. నా పేరు గోడల నిండా మరొకడితో కలిసి వెలిగింది. పెళ్లి కూతలు, నవ్వులు, చప్పట్లు, కేకలు ఒకటేమిటి, పిల్లలందరినీ కోడేసి ఏడిపించారు. 2 రోజులు చూసి భరించలేక ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చాను. ఆయన చెవాట్లు పెట్టారు. ఆ తర్వాత కాలేజీ మానేసి రోడ్డు మీద మా ఇంటి ఎదురుగా గొడవ ఆరంభించారు. మా ఇంటి గోడల మీద పోస్టర్లు వేసాయి. అమ్మ నాన్న నిలదీయటం, తిట్టడం, ఇరుగు పొరుగు చెవులు కొరుక్కోవటం, ఇంట్లోంచి కదిలి వెడితే వెనకాల ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యేవారో 4 తయారయ్యి భరించలేనిదిగా తయారయ్యింది. అదృష్టవశాత్తు ఎలక్షన్స్ అయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చారు. బతికాననుకొని ఇంట్లో కూర్చొని దాన్ని ఎక్కడికి కదలకుండా ఈ పుకార్లతో నా పెళ్ళి ఎక్కడ కాదనో మా వాళ్ళు భయం. ఆఖరికి పరీక్షలయ్యింది అనగానే నా పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. ఆ సమయంలో ప్రకాష్ నాన్నగారు మధ్యవర్తి ద్వారా నన్ను చేసుకుంటానని కబురు పంపారు. అమ్మా నాన్నలను సంతోషానికి అవదలేవు. ఇది ప్రకాష్ ఎత్తేనని నాకు తెలుసు. అదృష్టవంతురాలనని అందరూ నన్ను పొగిడారు. ససేమీరా ఈ సంబంధం చేసుకోనన్న నన్ను అమ్మ నాన్న తిట్టారు, భయపెట్టారు, నచ్చ చెప్పారు. ఈ పెళ్లి చేస్తే నా శవానికే చేస్తారని తేల్చి చెప్పేశాను. కారణం అడిగారు. ముందు నుంచి ప్రకాష్ సంగతి చెప్పాను. ఏదో కుర్రతనం, కాస్త బాగున్న ఆడపిల్లల్ని ఏదో అంటారు, అంత మాత్రానికి ఇంత మంచి సంబంధం వదులుకోవటం అవివేకం అని నచ్చ చెప్పపోయారు. ప్రకాష్ తత్వం తెలిసి ఈ పెళ్లి చేసుకోవడం నా గొంతుకి నేనే బిగించుకునే మంగళసూత్రం కాదు, వృతాడని తెలిసి తిరస్కరించాను. అమ్మ వాళ్ళు తిట్టి విరక్తితో ఊరుకున్నారు. విజయ గారు ఆనాటి నా తిరస్కారం ప్రకాష్లో ఎంత పగ రేపుతుందని, ఇంతలా పగబట్టి క్రూరంగా కాటివేసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడనుకోలేదండి. సుశీల కళ్ళల్లో నీరు చిమ్మింది. ఆశ్చర్యంగా చూశాను. విజయ్ గారు, మీ ప్రకాష్ మనిషి కాదండి, మానవ రూపంలో దానవుడు, రాక్షసుడు. నా పసుపు కుంకాన్ని తుడిచేశాడండి. బోరుమంది. చెకుతురాలనయ్యాను. అంటే అడగలేకపోయాను. నాకు పెళ్ళయింది విజయ్ గారు. నా భర్త శ్రీమంతుడు కాడు, అందగాడు కాడు, ఉన్నత ఉద్యోగి కాడు, నా మనసెరిగినవాడు, నన్ను మెచ్చినవాడు, సంస్కారం ఉన్నవాడు, మా అంతస్తుకి తగిన వాడిని చూసి చేశారు. 6 నెలల కాపురంలో మరిసిపోలేని అనుభూతులు చవి చూశాను. ఆలుమొగల అన్యోన్యతకి
ఆస్తి అంతస్తులు అవసరం లేదన్నదే తెలుసుకొని నా అదృష్టాన్ని అభినందించుకున్నాను. నా కాపురంలో చిచ్చు పెట్టడానికి చెయ్యి తగిందంతా చేశాడు. ఆకాశరామన్ ఉత్తరాలు రాశాడు. ఆయనతో ముందే ప్రకాష్ గురించి చెప్పాను. ఆయన ఆ విషయాలు చాలా తేలిగ్గా తీసుకొని నన్ను ఏమీ అనలేదు. ఉత్తరాలు ప్లాను పడలేదు అని నా మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలని కాసు కూర్చున్నాడు. ఒకసారి పండక్కి పుట్టింటికి వెళ్ళి 1 వారం రోజులు గడిపి వద్దామని పండక్కి వచ్చాము. పండగ ముచ్చట్లు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక 4 రోజులు ఉండి వెళ్దామని రోజు ఊరి చివర కాలువ దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేవాళ్ళము. ఆ రోజు నాకు కాళరాత్రి. ఇద్దరం ఎప్పట్లాగే కాలువ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకొని తిరిగి వస్తున్న సమయంలో సరిగ్గా పొద్దుగోకి చీకటి పడింది. 3 మనుషులు వచ్చారు. ఒకళ్ళు నన్ను పట్టుకొని నా నోరు మూసి, మిగతా 2 మా ఆయన్ని కసితీరా పొడి చేసి చంపేశారు. నా మీదున్న కసి అలా తీర్చుకున్నాడు ఆ ప్రకాష్ అని చెప్పింది సుశీల. అది విని నాకు తెలియకుండానే అయ్యో ఎంత ఘోరం అని అనేశాను. నన్ను కాదన్నందుకు సుశీలకు పాఠం నేర్పాను అన్న ఆయన మాటలు నా మనసులో ప్రతిధ్వనించాయి. ఆయన మాటలకు అర్థం ఇదా వణికిపోయాను. ఘోరం, మీకు నాకు ఘోరం. ఆ రాక్షసుడికి వినోదం. అంతటితోనైనా నన్ను వదిలాడా? ఆయన పోయాక జీవోత్సవంలో పడి ఉన్న నా దగ్గరికి ఒకరోజు వచ్చి కళ్ళబొల్లి దుఃఖం ప్రవర్తించి నా బతికిలా అయిపోయినందుకు తనంతో బాధపడుతున్నానన్నాడు. నేనెలా మోడులా ఉంటే సహించలేనన్నాడు. తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకో, నా ప్రేమను అంగీకరించు అని బతిమాలాడు. అతని మాటలన్నిటికీ అతను ముఖం మీద ఉమ్మేసి ఇదే నా సమాధానం అని చెప్పాను. అతను ఇక ఏమీ చేయటానికి వీలు లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ్ గారు, ఆ రోజుతో నా జీవితంలో నుంచి తప్పుకున్నాడు ప్రకాష్. అంతకంటే నన్నేం చేయాలో తెలియలేదు కాబోలు అంది సుశీల. మీ జీవితంలో నుంచి తప్పుకొని నా జీవితంలో ప్రవేశించాడు. మీ మీద ఎలా చూపాలో తెలియని కసి కట్టుకున్న భార్య కనుక పడి ఉంటుందని నా మీద చూపుతున్నాడు. నాకు తెలియకుండానే అనేశాను. సుశీల ఆశ్చర్యంగా చూసింది. తర్వాత సానుభూతిగా ఐఆమ్ సారీ. అతని పాలట పడటం మీ దురదృష్టం. అతనికి తను చాలా అందగాడినని, ఆస్తి ఉందని, ఆడపిల్లల వెంట పడాలని కోరిక. అతనిని తిరస్కరిస్తే తానే అహం దెబ్బతింటుంది. అతన్ని కాదంటే అతని లోపసత్వం మేలుకుంటుంది. అతనికి ఎదురు తిరిగితే రాక్షసుడవుతాడు. అసలు ఆ మనిషిలో ఏమన్నా మెంటల్గా లోపం ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి అంది సుశీల. ఆ మాటల్లో నిజం ఉందని డాక్టర్ విజయకి అనిపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగింది. బతకాలి కదా, ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పింది సుశీల. విజయ అక్కడి నుంచి వెళ్ళటానికి బయలుదేరింది. విజయ్ గారు, ఒక్క మాట, ఎలాగో పెళ్ళయింది, భర్త, అతన్ని మీరు భరించాలి కనుక అతన్ని మంచిగా మార్చగలరేమో ప్రయత్నించండి అని చెప్పింది సుశీల. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.